ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. భగవంతుడినే పొందాము, సర్వస్వము పొందాము. భగవంతుడే వచ్చి మనకి కొత్త జీవితమును ఇచ్చారు. మనకి ఛత్ర ఛాయగా స్వయంగా అయ్యారు. భగవంతుడినే పొంది మనము ధన్యులయ్యాము. ఆలోచించండి, ఎప్పుడైనా ఇలా భగవంతుడు మనకి పాలన చేస్తారు. ఇలా పిల్లలు, నేను మీ వాడను, మీకోసమే ఉన్నాను, సదా మీకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాను అని చెప్తారని ఎప్పుడైనా ఊహించామా? పిల్లలు కేవలం నాతో సంబంధం జోడించి ఉండండి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఊహించామా? భగవంతుడే పరమ శిక్షకునిగా అయ్యి సన్ముఖంగా కూర్చొని సత్యగీత జ్ఞానము ఇస్తారు. మన ప్రశ్నలన్నింటినీ సమాధానపరుస్తారు. మనకి ముక్తి, జీవన్ముక్తి మార్గము చెప్తారు. అంతేకాదు మనల్ని వరదానములతో నిండుగా చేస్తారు అని ఎప్పుడైనా ఊహించామా? మరి తన భాగ్యమును చూసి ఆనందించాలి. ఆ ప్రాప్తులని గుర్తు చేసుకోవాలి. ఈ జీవితంలో మనకి బాబా నుండి ఏ ఏ ప్రాప్తులు ఈ జీవితంలో లభించాయి అనేది గుర్తుపెట్టుకుంటే మనసు ప్రభు ప్రేమలో నిమగ్నమవుతుంది. సదా సంతుష్టంగా ఉంటాము. హృదయము నుండి మాట వస్తుంది, హే ప్రాణేశ్వర, ప్రియమైన బాబా, మిమ్మల్ని పొంది మేము పూర్తిగా సంతృప్తి చెందాము. మాకు ఇంకేమీ అవసరం లేదు. ఈ ప్రపంచం యొక్క భౌతికత్వము యొక్క పరుగులో మేము పరిగెత్తము. ప్రపంచము ఏ మార్గములో నడుస్తున్నదో ఇక నడవము. వాసనల మార్గము, మాయ యొక్క మార్గము సదాకాలికంగా వదిలేశాము. ఇలా తనలో తను మాట్లాడుకోవాలి. ఇక మాయ వైపు, ప్రాపంచిక ప్రాప్తుల వైపు ఆకర్షణ కలగదు. మనము సంతుష్ట ఆత్మగా అవ్వాలి. సంతుష్టతయే మనకి సత్యమైన దివ్యత. ఆలోచించండి, సంపూర్ణ జ్ఞాన ఖజానా మనకి లభించినది. స్వయంగా భగవంతుడే గొప్ప ఖజానాగా అయ్యి మన వద్దకి వచ్చారు. తన నుండి ప్రేమ, పాలన లభిస్తూ ఉన్నాయి. మనకి సంతోష ఖజానా లభించినది. ఉదయం మేల్కోవడంతోటే స్వయంగా భగవంతుడే మన ముందు హాజరవుతున్నారు. ఆలోచించండి, ప్రపంచంలోని వారంతా ఉదయము మేల్కుంటే ఏదైనా సమస్య కానీ, మొబైల్ కానీ ఎదురుగా ఉంటుంది. న్యూస్ పేపర్ చదివితే ఏదైనా చెడు సమాచారమే మనసులోకి వెళ్తుంది. టీవీ చూసినా లోపలికి ఏమేమి వెళ్తాయో. కానీ మనము కళ్ళు తెరిస్తే ఎదురుగా భగవంతుడికి గుడ్ మార్నింగ్ చెప్తాము. తనతో మిలనం యొక్క సంపూర్ణ ఈశ్వరీయ సుఖము ప్రాప్తింపచేసుకుంటాము. మరి ఈ సుఖములన్నీ మనము పొందాలి. తన అంతః చిత్తమును ఈశ్వరీయ ఆనందముతో నింపుకోవాలి. ఈ రోజంతా చక్కగా అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను, ప్రేమ స్వరూపమును, ఈశ్వరీయ ప్రేమతో నిండుగా ఉన్నాను. ప్రేమను ఇవ్వడమే నాకు స్వభావము, నా స్వాభావిక కర్మ. ఇక నేను ప్రేమను ఎందుకు ఆశిస్తాను? ఎవరైనా నిండుగా ఉంటే ఇతరుల నుండి తీసుకునే కోరిక కలిగి ఉంటారా? లేదు కదా. నేను ప్రేమని ఇస్తూనే ఉండాలి. అవినాశి సృష్టి యొక్క సిద్ధాంతము అప్పుడు స్వతహాగా పనిచేస్తుంది. ఎవరైతే ప్రేమని ఇస్తారో వారికి ప్రేమ అనేక రెట్లు తిరిగి ప్రాప్తిస్తుంది. ఆత్మలందరి యందు తన చిత్తములో ప్రేమ భావన ఉత్పన్నం చేసుకుందాము. వారు ఏ ధర్మము వారైనా, ఏ జాతి వారైనా, ఎవరైనా మీకు కష్టమును కలిగించిన వారైనా ఇప్పుడు వారిని ఆత్మిక దృష్టితో చూస్తూ ప్రేమను ఉత్పన్నం చేయాలి. ప్రేమ మన చిత్తమును ఎంతో తృప్తిపరుస్తుంది. మన చిక్కులన్నింటినీ సమాప్తం చేస్తుంది. ఈ రోజంతా అభ్యాసం చేద్దాము, నేను ఆత్మను అని. నేను ప్రేమ స్వరూపమును, ఈశ్వరీయ ప్రేమతో నిండుగా ఉన్నాను.
స్వయంగా భగవంతుడే నాకు ప్రేమని ఇస్తున్నారు, భగవంతుడే నాకు ప్రియతముడు. ఈరోజు ఈ సంబంధం బాబాతో జోడిద్దాము. బాబా నా ప్రాణాలకి ప్రియమైన వారు, నా మనస్సుకి గీతము, నా హృదయ సంగీతము. ఇలా ఈశ్వరీయ ప్రేమను చాలా చక్కగా ఈ రోజంతా అనుభవం చేసుకుందాము. పైన సూక్ష్మలోకంలో బాప్దాదా ఉన్నారు. బాబా మస్తకంలో మెరిసే మహాజ్యోతి. ఇద్దరూ నాకు దృష్టిని ఇస్తున్నారు, ప్రేమపూర్వకంగా చూస్తూ ఉన్నారు. వాహ పిల్లలు అని చెప్తూ ఉన్నారు. వాహ పిల్లలు, మీరే నా పేరుని ప్రసిద్ధం చేసేవారు అని బాబా ప్రేమగా చూస్తూ ఉన్నారు. ఇలా ఈ రోజంతా ప్రేమ యొక్క అనుభవమే చేసుకుందాము. ఓం శాంతి.